కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం, మీ కాపునాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఈ సమాచార లేఖలో వచ్చిన కొన్ని విషయాల్ని మనం గతంలో ఒకసారి చర్చించుకున్నా. వాటి గురించి సవివరంగా మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ 183 రెడ్డి రాజకీయానికి తెర దించాల్సిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ను పాలిస్తున్న అధికార వైఎస్ఆర్ పార్టీ విపరీత పోకడలతో తుగ్లక్ పాలన సాగిస్తుంటే ఈ రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ 4.5 పాలనలో ప్రజల్ని కాల్చుకు తింటున్న ఇదే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గం కాకుండా మిగతా సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి, ముఖ్యంగా కాపుల పరిస్థితి ఏంటి? ఆంధ్ర ప్రాంతంలో నాయకులు మేధావులే లేనట్టు ప్రతి పనికి ఇతర ప్రాంతాల నుండి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుండి ఏరి కోరి పిలిపించుకొని వారికి ముఖ్యమైన పదవులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళేమో మన రాష్ట్రం మీద మన మీద పెత్తనం చెలాయిస్తూ కుదిరితే మా గొప్ప, లేదంటే తిరుగు పలాయనం సాగిస్తారు. దీనిలో అధినాయకుడు కూడా మినహాయింపేం కాదు. వీరు తెలంగాణలో కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించుకుంటూ ఆంధ్ర ప్రాంతాన్ని మూకుమ్మడిగా దోపిడీ చేస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో విపక్షాలు మిన్నకుండిపోయాయి. దీనికి కారణం నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టుగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చేసిన పనినే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మోతాదు పెంచి చూపిస్తోంది అంతే. ఎవరి కోసమైతే చంద్రబాబు తన అధికారాన్ని ఉపయోగించారో వాళ్లే చంద్రబాబు అరెస్టు తర్వాత కానరాకుండా పోయారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏక వ్యక్తి కనుసన్నల్లో నియంత పాలనలా పరిపాలన కొనసాగుతోంది. ప్రశ్నించే ప్రత్యర్థులపై అక్రమ కేసులు, వారిపైనే కాకుండా వారి కుటుంబ సభ్యులపై కూడా ఈ కేసుల పరంపర కొనసాగుతోంది. విచిత్రం ఏంటంటే ఆ ఇంటి ఆడవాళ్లపై కూడా అక్రమ కేసులు బనాయించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ వరవడికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకకపోతే ఇది మనందరి కాళ్లకు చుట్టుకునేలా ఉంది. అందుకే కాపు సంఘీయులారా, కాపు కుల మేధావులు, నాయకులపై జరుగుతున్న ఈ దాడికి స్వస్తి పలకాలంటే మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్న కాపులందరూ బయటికి రావాలని కాపునాడు పిలుపునిస్తోంది. వైసీపీ తిరిగి అధికారంలోకి రావడానికి అనేక దుశ్చర్యలు చేస్తోంది. అందులో ముఖ్యంగా పోలింగ్ మేనేజ్మెంట్ కింద రిటర్నింగ్ అధికారి దగ్గర నుండి విపక్షాల ఎలక్షన్ ఏజెంట్ల వరకు ఈ విషయంలో కాదేది అనర్హం అన్నట్టుగా సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి పోలింగ్ బూతుల ఆక్రమణ వరకు వ్యూహ రచన చేస్తున్నారు. వారి అక్రమ పరిపాలనని ప్రశ్నించినా, నిరసనలు తెలియజేసినా వారిపై తప్పుడు కేసులు బనాయించి రౌడీ షీట్లు తెరిచి ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం ఎన్నికలకు ముందు రోజే కార్యకర్తలను అరెస్టు చేసి ఎన్నికల ప్రక్రియకు వారిని దూరంగా జరిపే భారీ కుట్ర జరగనుంది. ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఎన్నికలు అక్రమ పోలింగ్తో ఏకపక్షంగా సాగుతాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ పరిస్థితిని ఊహించే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టి అప్పుడు ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఓటు బ్యాంకుగా ఉన్న దళిత సామాజిక వర్గాలకి జగన్ నేను మేనమామనని, దళిత బ్యూరోక్రాట్స్ ని మా మామలు, మా బావలు అని చెప్తూ వారితో కాని పనులన్నీ చేయించుకుంటూ సమాజంలో వారిని ముద్దాయిల్లా చూపిస్తూ తన పబ్బం గడుపుకుంటున్నాడు. దీనికి ఉదాహరణే ఇటీవల జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, అధికార పదవులు అందుకున్న కొన్ని వేల మంది క్రింది స్థాయి నాయకుల్ని కలుపుకొని జరిగిన సమావేశం. చంద్రబాబు అరెస్టు గురించి అధినాయకుడు జగన్ మాట్లాడుతూ ఈ అరెస్టు విషయంలో రాజకీయ కక్ష లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదంటూ ప్రకటించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దళిత అధికారులను బలిపశువులను చేయనున్నాడని. అలాగే జనసేనాని మీద అవాకులు చవాకులు పేలేటట్టుగా అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళని ప్రేరేపించి విషపు నవ్వులు నవ్వుతూ సైకో ఆనందాన్ని పొందుతూ వీళ్ల రాజకీయ భవిష్యత్తు పతనానికి పునాదులు వేసేశాడు. కాపు కులంలో పుట్టి వీళ్ల కింద పాలేర్లుగా బతుకుతున్న ఇలాంటి తార్పుడిగాళ్ల విషయంలో కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే ఆర్థిక అభివృద్ధి, పదవుల పందేరంలో మాత్రం తన సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ అటు దళితులను ఇటు కాపు సమాజాన్ని మభ్యపెడుతున్నాడు. రాయలసీమ జిల్లాల్లో మొత్తంగా 56 స్థానాలుంటే అందులో 11 రిజర్వ్డ్ కాగా మిగిలిన వాటిలో 36 సీట్లు రెడ్లకు కేటాయించి కేవలం 9 స్థానాలు మాత్రమే రెడ్లు కాని వాళ్ళకి ఇచ్చాడు. ఇక్కడే
జగన్ సామాజిక న్యాయం ఏంటో స్పష్టంగా తెలుస్తోంది. ఇక నామినేటెడ్ పదవుల విషయానికి వస్తే రాయలసీమ జనాభాలో రెడ్లు 10% అయితే 48% నామినేటెడ్ పదవులు రెడ్లకు ఇచ్చేశాడు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మరీ ఘోరం. ఇక్కడ 58% నామినేటెడ్ పదవుల్ని రెడ్లకు కట్టబెట్టేశాడంటే జగన్ ఎవరి కోసం పనిచేస్తున్నాడో రాష్ట్రంలో ఎవరైనా ఇట్టే తెలుసుకోవచ్చు. గతంలో ఉమ్మడి ఆంధ్రాలో జరిగిన రాజకీయ పరిణామాల్ని, అందులో రెడ్డి రాజకీయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 17 మంది ముఖ్యమంత్రులు కాగా అందులో 10 మంది రెడ్డి సామాజిక వర్గం నుండి, 3 కమ్మ, 1 మాల, 1 వెలమ, 1 వైశ్య, 1 బ్రాహ్మణ సామాజిక వర్గాల నుండి ముఖ్యమంత్రులు అయ్యారు. రెడ్లు కాకుండా వేరే వర్గం వారు ముఖ్యమంత్రి అయినప్పుడు వారు రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగానే వ్యవహరించాలి, లేదంటే వారు అధికారం కోల్పోయేలా చేస్తారు. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇదే సూత్రాన్ని అనుసరించింది. ఎన్టీఆర్ ప్రభుత్వంలో కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో కానీ తమ క్యాబినెట్లో 2వ స్థానం రెడ్లకే ఇచ్చారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వారు లేకపోతే వీరు అన్నట్టుగా సాగింది. ఉదాహరణకు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు కాపు బలిజలైన కొంతకాలం పాటు అటువైపు ఇటువైపు కూడా రెడ్డి సామాజిక వర్గానికే టిక్కెట్టు ఇచ్చి కాపు బలిజలకు మొండి చెయ్యి చూపించేవారు. అయితే తెలుగుదేశం పార్టీలో జరిగిన మార్పుల వల్ల తిరుపతి రాజకీయం కొంత మెరుగ్గా తయారైంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన కత్తుల శ్యామల, మోహన్, వెంకటరమణ, చదలవాడ కృష్ణమూర్తి, వెంకటరమణ గారి భార్య శ్రీమతి సుగుణమ్మ లాంటి వాళ్లకు సీట్లు కేటాయించగా వారు విజయం సాధించారు. ఈ వరవడిలోనే చిరంజీవిని కూడా తిరుపతి నుండే శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో సుగుణమ్మ గెలిచినా రెడ్ల అధికార మదంతో ఓడిపోయినట్టు ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలానే జరిగాయి. ఇందులో ముఖ్యంగా నెల్లూరు నారాయణ, విజయవాడ బోండా ఉమ, ఇలా చెప్పుకుపోతే కాపులతో పాటు అనంతపురం కాలువ శ్రీనివాస్ లాంటి బీసీ అభ్యర్థులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇది నిన్నటి రెడ్డి రాజకీయం. గతంలోకి వెళ్తే మాల సామాజిక వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్య రెడ్ల అభిష్టానికి వ్యతిరేకంగా కాపు సామాజిక వర్గానికి తిరిగి వెనుకబడిన తరగతుల హోదా కల్పించినందుకు ఆయన్ని పదవీచ్యుతుడిని చేశారు. ఇది కాపులు తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే ప్రతి దశాబ్దంలో కాపు సామాజిక వర్గం నుండి ఒకరు ముఖ్యమంత్రి స్థాయికి రావడం, వారిని రెడ్డి రాజకీయం బలి తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. అలాంటి వాళ్లలో మొదటిగా చెప్పుకోవాల్సింది 1950లో ముత్యాల జయసూర్య నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా, భారత జాతీయ కోకిలగా పేరు పొందిన సరోజినీ నాయుడు గారి కుమారుడే ఈ ముత్యాల జయసూర్య నాయుడు. 1952లోనే సొంత ప్రాంతీయ పార్టీ పెట్టి అధికారం చేపట్టడానికి పూర్తి మెజారిటీ సంపాదించగలిగిన ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఆ తర్వాత 1960లో గడ్డం రాజారాం రేపో మాపో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనుకున్న సమయంలో యాక్సిడెంట్ కి గురై మరణించారు. అది నేటికి ఒక ఛేదించకూడని మిస్టరీగానే ఉండిపోయింది. ఆ తర్వాత 1970లో మదన్ మోహన్, వంగవీటి మోహన రంగాకి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ స్ఫూర్తిగా వెన్నుదన్నుగా నిలిచిన మదన్ మోహన్ ని వ్యసనాలకు బానిస చేసి తప్పుడు ప్రచారాలతో మానసిక క్షోభకు గురిచేసి ముఖ్యమంత్రి పదవికి దూరం చేశారు. ఇక 1980లోకి వస్తే పుంజాల శివశంకర్ ఇందిరాగాంధీకి ఆంతరంగికుడిగా, భారత జాతీయ కాంగ్రెస్ లో కీలకమైన వ్యక్తిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టమని ఇందిరాగాంధీ స్వయానా కోరినప్పుడు ఆయన ఇంగ్లాండ్ లో సమావేశాల్లో తలమునకలై ఉండడం వల్ల ప్రస్తుతం నేను రాలేనని చెప్పారు. దాంతో ఇందిరాగాంధీ వెనుకబడిన వర్గాల్లో ఒక మంచి వ్యక్తి పేరు సూచించమని అడిగినప్పుడు టి అంజయ్యను సూచించారు. అంజయ్య ప్రమాణ స్వీకారానికి శివశంకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. గవర్నర్ ఇప్పుడు టంగుటూరి రామకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు అని ప్రకటించారు. శివశంకర్ గారితో పాటు మిగతా బీసీ నేతలు ఆశ్చర్యపోతుండగా అంజయ్యే టంగుటూరి రామకృష్ణారెడ్డి అను నేను అంటూ ప్రమాణ స్వీకారం చేయడంతో ఆశ్చర్యపోవడం జరిగింది. ఆ తర్వాత శివశంకర్ గారి దగ్గరికి అంజయ్య వచ్చి ఈ రాష్ట్రంలో 60 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిని కాదని నేను రాజకీయం చేయలేనని చెప్పారు. ఇదే రెడ్డి రాజకీయం. ఆ తర్వాతి కాలంలో ఇందిరాగాంధీ మరణం, రాజీవ్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1990లో పిసిసి అధ్యక్షుడిగా ఎన్నిక కాబడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధిష్టానం ఆశీస్సులు ఉన్న వి హనుమంతరావు గాని, 2000 దశాబ్దంలో డి శ్రీనివాస్ గాని ఆ పదవిని అలంకరించలేకపోయారు. 2 కోతుల పంచాయతీని గుంటనక్క తీర్చినట్టు విహెచ్డిఎస్ల మధ్య పోరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు. దీనికి కారణం కూడా రెడ్ల సూటికేసు రాజకీయమే.
పాదయాత్రల ద్వారా ప్రజల్ని మోసం చేయొచ్చని చాటి చెప్పిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోగల సత్తా ఉన్న జనం సూర్యుడు వంగవీటి మోహనరంగాని మొగ్గలోనే చిదిమేశాడు. రంగా గారి హయాంలోనే కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి జిల్లా నుండి ఆ జిల్లాని శాసించగల ఒక నాయకుడు తయారయ్యాడు. వారిలో గుంటూరు జిల్లా నుండి కన్నా లక్ష్మీనారాయణ, తూర్పుగోదావరి నుండి జక్కంపూడి రామ్మోహన్ రావు, ఖమ్మం జిల్లా నుండి రాపర్తి రంగారావు, ఇలా ప్రతి జిల్లా నుండి ఒక్కొక్కరు నాయకులుగా తయారయ్యారు. ఇది సహించలేని కామ్రేడ్స్ గా పిలువబడే కమ్మారెడ్ల రాజకీయం రంగాని బలి తీసుకుంది. ఆ తర్వాత 2008లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా అధికారం చేపట్టాలని ఎంతో ప్రయత్నించిన చిరంజీవి ముఖ్యమంత్రి కాలేకపోయాడు. తెలంగాణ ఆంధ్ర రెడ్లు ఏకమై వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆత్మ సహకారంతో అధికారం చేపడతారన్న సమయంలో కుళ్ళు రాజకీయాలతో చిరంజీవిని సీఎం కాకుండా అడ్డుకున్నారు. దీనికి అనేక కారణాలున్నా ప్రధాన కారణం రెడ్ల రాజకీయమే అన్నది వాస్తవం. అలా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పని పరిస్థితులు తీసుకువచ్చి అటు నుంచి చిరంజీవిని కేంద్ర మంత్రిగా చేసి ఇటు రాష్ట్ర రాజకీయాలకు దూరం చేశారు. ఆ తర్వాత 2011లో కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రిగా ఎంపిక కాబడ్డా రెడ్ల సూటికేసు రాజకీయంలో ఆయన్ని కాదని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. ఆ తర్వాత ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో జనసేన బీజేపీ మద్దతుతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడే కమ్మ రాజకీయం కట్టలు తెంచుకొని 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణమైంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మీద వ్యతిరేకతతో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్ పాలన అంతా ఒక విధ్వంసకర రాక్షస పాలనగా మారి కొనసాగుతోంది. 2014 నుండి 2019 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ విపరీతంగా పుంజుకొని తమ ఓట్ల శాతాన్ని పెంచుకోవడంతో కాపులు కమ్మలు ఏకమైతే తన అధికారానికి ముప్పు వస్తుందని భావించిన జగన్మోహన్ రెడ్డి ఈ 2 కులాలకు వ్యతిరేకంగా మిగతా కులాలను రెచ్చగొడుతూ తిరిగి అధికారంలోకి రావడానికి విఫల ప్రయత్నం చేస్తున్నాడు. 2023లో బీజేపీలో జరిగిన అనూహ్య పరిణామాలతో తెలంగాణలో నిద్రావస్థలో ఉన్న భాజపాని నిద్రలేపి అధికారం చేపట్టే దిశగా పరుగులు తీయించిన బండి సంజయ్ని కేసీఆర్ జగన్ రెడ్డి రాజకీయంలో బలిపశువును చేసి తెలంగాణలో కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇది కూడా రెడ్ల రాజకీయమే. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే పురంధరేశ్వరి ఆంధ్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా అయిన తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న కాపు సామాజిక వర్గంలోని వాళ్లను ఉద్యోగాల్లోంచి తొలగించారు. అలాగే తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ అనుకూల 300 కాపు కులస్తులను ఆ పార్టీ కార్యాలయం నుండి బయటకు గెంటివేశారు. ఓట్ల రాజకీయం తప్ప కాపు సామాజిక వర్గానికి పదవుల విషయంలో బీజేపీ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ ముఖ్యమంత్రి పదవికి చేరువయ్యాడు. ఇప్పుడు ఆంధ్ర రాజకీయమంతా జనసేనాని భుజస్కంధాలపై పడింది. పవన్ కళ్యాణ్ ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే రెడ్ల కుళ్ళు రాజకీయానికి తెరదించినట్టవుతుంది. పవన్ ముఖ్యమంత్రి కావాలంటే వ్యూహాత్మకంగా అందరూ, ముఖ్యంగా కాపు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు ఏకమైతేనే అధికార పీఠం సాధించుకునే అవకాశాలు ఏర్పడతాయి. దీనివల్ల మనం కోరుకునే సామాజిక న్యాయం సిద్ధిస్తుంది. అభినందనలతో గాళ్ళ సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. Please visit www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.